అసలు విశ్వాసులకి పాపజ్ఞప్తి గల మనసాక్షి ఎప్పుడు కలుగుతుంది? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13 నుండి చూద్దాం. ఈ వాక్యంలో ఈ వచనంలో ఏమనుందంటే, పాపము వలన ఒక భ్రమ కలుగుతుంది. ఆ భ్రమ ద్వారా హృదయం ఏమవుతుంది? హృదయ కాఠిన్యత అంటే ఏంటి? హెబ్రీ పత్రిక ప్రకారం అదే పాపజ్ఞప్తి గల మనసాక్షి. దేని వల్ల కలుగుతుందని రాశాడు ఇక్కడ? పాపం చేయడం వలన. ఇది పాపం చేయకుండా ఉండాలనుకుంటున్నారు కానీ ఏం చేస్తున్నారు? చివరికి పాపమే చేస్తున్నారు. పాపజ్ఞప్తి గల మనసాక్షి ఎందుకు కలుగుతుంది అంటే, మంచి వాక్యంలో ఉండి కూడా ఎందుకు కలుగుతుంది అంటే, వీళ్ళ పాపం చేయకుండా జీవించలేకపోతున్నారు. మనం మంచి బోధలోనే ఉన్నాం, కానీ మంచి బోధలో ఉన్నవారు కూడా పాపజ్ఞప్తి ఎందుకు కలుగుతుంది? వాళ్ళని చెప్తున్నారు కానీ నీతిమంతులు అంటున్నారు, దేవుని పిల్లలు అంటారు. నిజంగా నేను నీతిమంతునైతే ఎంత నీచమైన బతుకు నేను ఎందుకు బతుకుతాను? ధర్మశాస్త్ర బోధలో ఉన్నప్పుడు ఏం చేశాను? రోజు అప్పుడు పాపం చేశాను. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అని చెప్తున్నారు, అయినా సరే నేను ఏం చేయలేకపోతున్నాను? పాపం చేయకుండా జీవించలేకపోతున్నాను, పాపాన్ని మానలేకపోతున్నాను అనుకుంటున్నారు. అందుకే హెబ్రీ పత్రికలో ఎక్కువ చెప్పిన ఒక జాగ్రత్త ఏంటంటే, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాట్లు వాటి యందు. దేని విషయంలో? వినిన సంగతుల విషయంలో. అంటే బయట సంఘం అంతా ధర్మశాస్త్ర బోధ వల్ల పాడైపోతుంది. కృపావాక్యం గ్రహించిన సంఘం ఎందుకు పాడవుతుంది? సింపుల్ గా చెప్పాలంటే, వాక్యం మీద మనసు లేకపోవడం వల్ల, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల. కృపావాక్యం గ్రహించిన వారు కూడా ఎందుకు హృదయాలు పాడవుతాయి, ఎందుకు మనసులు పాడవుతాయి అంటే, వారికి వాక్యం మీద మనసు లేకపోవడం వల్ల. వాక్యం మీద మనసు లేకుండా ఉండే నిర్లక్ష్యం. వాక్యం గ్రహించిన వాళ్ళకి కూడా ఎందుకు కలుగుతుంది పాపజ్ఞప్తి గల మనసాక్షి? గ్రహింపు లేక కాదు, ప్రస్తుతం ప్రభు మనకి ఏం మాట్లాడుతున్నాడో దాని మీద మనస్సు పెట్టకపోవడం వల్ల. వ్యక్తి ఎలా కాపాడబడగలుగుతాడు? దేని ద్వారా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడాలి అన్నాడు. వాక్యం విన్న ప్రతిసారి మనకు కలిగే విశ్వాసం ఏంటి? దేవుడు చెప్తున్నట్లుగా ఆయన శక్తి చేత పాపం చేయకుండా నన్ను కాపాడుతాడనే విశ్వాసం కావాలి.